ఆ రోజు ఆదివారం అమావాస్య. ఇంట్లో ఎవరూ లేరు. అందరూ దగ్గర బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళారు. నాకు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. నా పేరు విష్ణు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అమ్మ నాన్నకు నేను, అక్క ఇద్దరు సంతానం. అక్కంటే నాన్నకు ప్రాణం. అందుకే అక్కను పెళ్లి చేసి అత్తారింటికి పంపడం ఇష్టం లేక అల్లున్నే ఇల్లరికం తెచ్చుకున్నాడు. అక్క పేరు శ్వేత, బావ పేరు ఓంకార్. వీళ్ళిద్దరే ఇప్పుడు దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళారు. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు బిర్యానీ పార్సిల్ తెచ్చుకున్నా. నాకు వంట చేయడం బాగానే వచ్చు, కానీ ఒక్కడనే ఏం వండుకోవాలి అని బిర్యానీ, ఒక ½ లీటర్ థమ్సప్ కూడా తెచ్చుకున్నాను. సమయం రాత్రి 11 గంటలు. అబ్బా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తొందరగా తిని పడుకుంటే రేపు ఉదయం తొందరగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ముందే రేపు సాలరీ కూడా వస్తుందని బిర్యానీ తిందామని ప్యాకెట్ విప్పాను. అప్పుడే మెయిన్ డోర్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. ఎవరూ లేరు. డోర్ క్లోజ్ చేసి మళ్ళీ బిర్యానీ తిందామని కూర్చున్నాను. మళ్ళీ డోర్ బెల్ సౌండ్. అబ్బా, వీడెవడో నాకు ఈరోజు బిర్యానీ తిననిచ్చేలా లేడు అని అనుకొని మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూశాను. ఎవరూ లేరు. నాకు చాలా కోపం వచ్చింది. ఈసారి ఎంత డోర్ సౌండ్ వచ్చినా డోర్ అస్సలు తీయను అని మళ్ళీ బిర్యానీ తిందామని కూర్చున్నా. ఇంతలో మళ్ళీ అదే డోర్ సౌండ్, కానీ ఈసారి చాలా గట్టిగా వచ్చింది. కొంచెం భయం వేసిన కోపం మాత్రం చాలా వచ్చింది. ఈసారి డోర్ కొట్టేది ఎవడైనా సరే వాడి ముక్కు పగలాల్సిందే అని బిర్యానీ పక్కన పెట్టి డోర్ వరకు వెళ్ళే సరికి కరెంటు పోయింది. డోర్ సౌండ్ ఆగిపోయింది. ఏంటి, ఎప్పుడు లేనిది ఈరోజు రాత్రి ఇలా జరుగుతుందని ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. అయినా సరే చీకట్లో కదలాడకుండా డోర్ దగ్గరే నిలబడ్డాను, మళ్ళీ ఏదైనా సౌండ్ వస్తుందేమో అని. ఈసారి మాత్రం అస్సలు ఏ శబ్దం కూడా రాలేదు. అలా ఒక 10 నిమిషాలు డోర్ దగ్గర నిలబడి ఉన్నాను, కరెంటు వచ్చే వరకు. 10 నిమిషాల తర్వాత కరెంటు వచ్చింది. సరాసరి బిర్యానీ తిందామని వెళ్ళేసరికి అక్కడ బిర్యానీ లేదు, ఖాళీ ప్యాకెట్ ఉంది. థమ్సప్ కూడా అసలు నేను విప్పనే లేదు, సగం వరకు అయిపోయింది. నాకు ఆశ్చర్యం, భయం రెండూ కలిగాయి. బిర్యానీ ఎవరు తిన్నారు? నేను ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలేదే, మరి ఎలా ప్యాకెట్ ఖాళీ అయింది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వంటగదిలో ఏదో గజ్జల శబ్దం వినిపించింది. వెంటనే వంటగదిలోకి వెళ్ళాను. మళ్ళీ కరెంటు పోయింది. నా ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేద్దామని ఫోన్ కోసం చూశాను, కానీ ఫోన్ నా దగ్గర లేదు. ఎలాగోలా వంటగదిలో కొవ్వొత్తి కోసం వెతికాను. చీకట్లో చాలాసేపటికి దొరికింది. వెంటనే నా దగ్గర ఉన్న లైటర్తో కొవ్వొత్తి వెలిగించాను. దాన్ని వంటగదిలో ఉన్న కిటికీ మీద పెట్టాను. మళ్ళీ నా మైండ్లో నా బిర్యానీ ఎవరు తిన్నారనే ఆలోచన వచ్చింది. నేను ఒక్క ముద్ద కూడా తినలేదు, మరి బిర్యానీ మొత్తం ఎలా ఖాళీ అయింది అని ఆలోచిస్తూ ఉండగా
కిటికీ ముందు నుండి మెరుపు తీగ లాంటి ఏదో ఒక ఆకారం వెళ్ళినట్టు అనిపించింది. ఒక్కసారిగా నా గుండెల్లో దడ మొదలైంది. వెంటనే క్యాండిల్ తీసుకొని హాల్లోకి వచ్చాను. ఎందుకో కొంచెం భయంగా అనిపించింది. కాళ్ళు చేతులు వణికాయి. ముందే అమావాస్య రాత్రి, ఇంట్లో ఎవరూ లేరు, పైగా కరెంటు కూడా లేదు. ఎందుకో నా మనసు కీడు శంకించింది. ఏదైతే అదైంది. నేను మాత్రం కరెంటు వచ్చే వరకు సోఫాలోనే కూర్చుంటా. కరెంటు ఎప్పుడన్నా రాని సోఫా నుంచి అస్సలు లేవను. నిద్ర వచ్చినా సరే ఇక్కడే పడుకుంటాను, కానీ ఎటూ కదలను. అమావాస్య రోజున దయ్యాలు తిరుగుతాయని చెప్పేది మా నానమ్మ. అలా అనుకొని క్యాండిల్ టీపాయి పైన పెట్టి సోఫాలో కూర్చున్నా. అంతే, ఏదో మనిషి మీద కూర్చున్న ఫీలింగ్. వెనక్కి తిరిగి చూసేసరికి ధైర్యం లేక అలాగే బిగుసుకుపోయి కరెంటు వచ్చే వరకు సోఫా నుండి అస్సలు లేవకూడదు. నిద్ర వచ్చినా కూడా సోఫాలోనే పడుకుంటాను అని అలా సోఫాలో కూర్చున్నాను. అంతే, ఒక మనిషి మీద కూర్చున్నట్టు అనిపించింది. భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని బిగుసుకుపోయాను. వెనక్కి తిరిగి చూడాలంటే భయం వేసిన తరువాత తప్పక మెల్లిగా పైకి లేచి సోఫా వైపు చూశాను. అక్కడ పిల్లో ఉంది. పిల్లో మీద కూర్చుని భయపడినందుకు చాలా నవ్వి వచ్చి నవ్వాను. అంత చీకట్లో, పైగా ఇంట్లో ఎవరూ లేనందున ఇల్లంతా నిశ్శబ్దం. అంత నిశ్శబ్దంలో నా నవ్వు నాకే భయంకరంగా వినిపించింది. ఒక్కోసారి భయంకరమైన శబ్దం ఎంత ప్రమాదమో, చడి చప్పుడు లేని నిశ్శబ్దం కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం. కానీ ముందే కరెంట్ లేదు. ఈ టైంలో నవ్వడం ఏంటి అనిపించింది. కరెంటు వచ్చే వరకు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా బాల్కనీలో ఏదో చప్పుడైతే అటువైపు వెళ్ళాను. మెల్లిగా అందమైన గులాబీలున్న పూల కుండి పగిలిపోయి ఉంది. మా అక్కకు పూల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా పెంచిన గులాబీ మొక్క, దాని పూలు పాడైపోయాయి. ఒక్కసారిగా మనసులో కొంచెం బాధగా అనిపించింది. క్యాండిల్ వెలుతురులో ఇల్లు మొత్తం తిరుగుతున్నాను. నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవడైనా దొంగ వెధవ దూరి ఇలా చేస్తున్నాడేమో అని అనుమానం వచ్చి, కానీ ఇంట్లో ఎవరు లేరు. మరి ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు వింతగా జరుగుతుంది అని అనుకుంటూ ఉండగానే కరెంటు వచ్చింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని టైం చూస్తే 2 దాటింది. అమ్మో, రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు పడుకుంటే రేపు ఏ టైం అవుతుందో ఏమో. లేవడం, కొన్ని వాటర్ తాగి పడుకుందామని బెడ్ పై పడుకున్నాను. ఎందుకో బెడ్ కింద ఏదో చిన్నగా సౌండ్ రావడం మొదలైంది. ఏంటా అని కొంచెం కిందకి వంగి చూశాను. ఏమీ లేదు. మళ్ళీ బెడ్ పై పడుకున్నాను. మళ్ళీ అదే సౌండ్. మళ్ళీ భయంగా కిందకి వంగి చూశాను. బెడ్ కింద మల్లెపూల మాల, గాజులు ఉన్నాయి. ఒక్కసారిగా భయం మొదలైంది. వెంటనే బెడ్ పై నుంచి కిందకి దిగి వచ్చి బెడ్ కింద మళ్ళీ చూశాను. అక్కడ ఏమీ లేవు. ఎందుకో ఈసారి చాలా భయంగా అనిపించింది. ఏంటి అసలు, ఎప్పుడు లేనిది ఈరోజు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉండగానే నా బెడ్రూమ్లోని బాత్రూమ్ నుండి ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది. క్షణం
నాలో భయం మొదలవుతుంది. ఇంట్లో ఎవరూ లేరు. మరి బాత్రూంలో ఎవరున్నారని మెల్లగా డోర్ ఓపెన్ చేశాను. అంతా మామూలుగానే ఉంది. ఇంట్లో ఏదో దయ్యం ఉందనే అనుమానం మొదలైంది నాలో. అంతే, ఒక్కసారిగా భయంతో పరుగందుకున్నాను మెయిన్ డోర్ వైపు. ఎక్కడికి పారిపోతావురా అంటూ నా చొక్కా పట్టుకొని గట్టిగా బెడ్ పైకి విసిరింది. ఎక్కడికి అదృశ్య శక్తి అంటూ ఒక అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది. వెంటనే వెళ్ళి బెడ్ పై నుండి కింద పడ్డాను. నాలో భయం మొదలైంది. ఏం జరుగుతుంది అసలు? ఎప్పుడు లేనిది ఈరోజే ఎందుకు ఇలా అవుతుంది నాకు? నాదో ఏదో తెలియని అలజడి మొదలైంది. మెల్లగా కింద నుండి లేచాను. రూమ్ అంతా ఒకసారి అటు ఇటు తిరిగాను. ఏదో నెగిటివ్గా అనిపించింది. మళ్ళీ హాల్లోకి వచ్చాను. అలాగే కిచెన్లోకి వచ్చి చూశాను. ఏం లేదు, ఎప్పటిలాగే ఉంది. కానీ ఇంట్లో ఇంకేదో ఆకారం కనిపించకుండా తిరుగుతుంది. అదేంటో నాకు అంతు పట్టడం లేదు. భయంకి నిద్ర కూడా రావట్లేదు. ఏం చేయాలిరా దేవుడా? అమ్మ వాళ్ళతో పెళ్ళికి వెళ్ళినా బాగుండేది అనిపించింది. మెల్లిగా బెడ్ పైన పడుకొని తల నుండి కాళ్ళ దాకా దుప్పటి కప్పుకున్నాను. అలా కొంచెం సేపు పడుకొని ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాను. కాసేపటికి బలంగా మీద ఏదో పడేసరికి ఉలిక్కి పడి లేచి దుప్పటి తీసి చూశాను. ఎక్కడి నుండి వచ్చిందో ఏమో నల్ల పిల్లి మీద పడింది. దాన్ని వెంటనే కిందకు తోసేశాను. అది బెడ్ కిందకి దూరింది. దాన్ని ఇంట్లో నుండి తరిమేద్దామని బెడ్ కిందకి వంగి చూశాను. పిల్లి లేదు, గిల్లి లేదు, మాయమైంది. నాకు భయంతో చెమలుట్లు పట్టాయి. ఇప్పుడేగా పిల్లి బెడ్ కిందకి దూరింది, అప్పుడెలా మాయమైంది అని ఆలోచించాను. అది ఖచ్చితంగా దయ్యం పిల్లే. ఇంట్లో ఏదో ఉంది. వెంటనే ఇక్కడి నుండి బయటపడాలి అని చడి చప్పుడు లేకుండా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మెయిన్ డోర్ వరకు వచ్చాను. మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఇల్లంతా ఒక్కసారిగా చూశాను. ఎందుకో ఇల్లు ఇప్పటిలా నిర్జీవంగా అనిపించలేదు. ఒక దయ్యం బంగ్లాలా అనిపించింది. మెల్లగా డోర్ తీసి బయట అడుగు పెట్టాను. గుమ్మం దగ్గర ఒక కుళ్ళిపోయిన శవం ఉంది. భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయాను. మళ్ళీ వెంటనే లేచి మెయిన్ డోర్ గడియ పెట్టేసి నా గదిలోకి పరిగెత్తాను. మెయిన్ డోర్ బాదుతున్న శబ్దం వచ్చింది. భయంతో గట్టిగా కళ్ళు నోరు మూసుకున్నాను. ఈ శబ్దం ఖచ్చితంగా ఆ శవం చేస్తుంది. ఈరోజు నేను చావడం ఖాయమని ఏడుపు వచ్చేసింది. వెంటనే నా బెడ్రూమ్లో ఉన్న ల్యాండ్ ఫోన్ నుంచి నా స్నేహితుడికి ఫోన్ చేశాను. వాడు చాలాసేపటికి కాల్ లిఫ్ట్ చేశాడు. రే సంజు, నేను విష్ణుని. ఏం చేస్తున్నావురా? ఎక్కడున్నావురా అని కంగారుగా. ఒరే ఏంట్రా గోలా? అర్ధరాత్రి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావని అడుగుతున్నావేంట్రా? హాయిగా నా బెడ్ పైన బజ్జుకుని నిద్రపోతున్నా. నువ్వు కూడా బజ్జో, పొద్దున్న ఫోన్ చేసి మాట్లాడతా అన్నాడు నిద్రమగులో. రే నిద్రపోవడం కాదురా, ఇక్కడ శాశ్వతంగా నిద్రపోయేలా ఉన్నాను. నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రారా ప్లీజ్. మా ఇంట్లో ఏ రోజు వింత వింతగా నాకు భయంగా ఉంది అని అన్నాను. రే ఇప్పుడు టైం చూడు, 3:45 అవుతుంది. ఇంకొద్దిసేపు ఆగితే తెల్లారిపోతుంది. నోరు మూసుకొని పడుకో, పొద్దున్నే మాట్లాడతా అని ఫోన్ పెట్టేశాడు వెధవ. నా కర్మ ఎలా ఉంది అంటే అలా జరుగుతుందని మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకున్నాను. మెల్లగా గాజుల శబ్దం, గజ్జల శబ్దం స్టార్ట్ అయింది. నా వైపే వస్తున్నట్టు అనిపించింది. దుప్పటి తీసి చూశాను.
ఒక రకమైన భయంకరమైన ఆకారం నా ముందుకొచ్చి నిల్చుంది. భయంతో గట్టిగా అరిచాను. నా అరుపులు నాకే వినిపించట్లేదు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నా దగ్గరికి వెళ్ళిపో అంటూ ఏడుస్తున్నాను. నన్నే మర్చిపోయావా విష్ణు అంటూ నా ముఖంలో మొహం పెట్టి చూసింది ఆ ఆకారం. నాకు ఆ ఆకారాన్ని అంత దగ్గరగా చూసేసరికి ఎందుకో కొన్ని రోజుల క్రితం చనిపోయిన దీక్ష గుర్తుకు వచ్చింది. నువ్వు దీక్షవా అని అన్నాను భయంగా. అవునురా, నేను దీక్షనే. నువ్వు చేసిన పనికి చచ్చి దయ్యమై వచ్చానురా అంటూ క్రూరమైన గొంతుతో. నీ వల్లే చచ్చి దయ్యమై వచ్చానురా అని అంటుంది క్రూరమైన గొంతుతో. వెంటనే నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాను. టైం చూస్తే 4:43 అవుతుంది. అంటే ఇప్పుడు దాకా వచ్చింది కలనా, దీక్ష రాలేదా అని అనుకొని గది మొత్తం చూశాను. ఎప్పటిలాగే ఉంది. నాకు మాత్రం భయంతో ఒళ్ళంతా చెమటలుతో తడిసిపోయాను. అసలు దీక్ష ఎందుకు నా కలలోకి వచ్చింది? నా వల్లే చనిపోయానంటుంది. నాకేం అర్థం కావట్లేదు. తను చనిపోయి నెల కూడా పూర్తి కాలేదు. అసలు నా మీద కోపం ఎందుకు? ఏంటి తనకు అని ఆలోచించాను. నాకు దీక్ష ఎలా పరిచయమైందో గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది. అవి నా కాలేజీ రోజులు. ఫస్ట్ ఇయర్ నేను నా ఫ్రెండ్స్ గ్రౌండ్లో మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అప్పుడే దీక్ష మా దగ్గరికి వచ్చింది. దీక్ష చూడడానికి తెల్లగా ఉంటుంది. కాటుక కళ్ళు, చిట్టి చిట్టి పెదాలు. ఆ పెదాలకు లైట్ పింక్ లిప్స్టిక్ పెట్టి నల్లటి కురులకి అలా క్లిప్ పెట్టి వదిలేసిన నుదుటిపైన చిన్న గోల్డ్ అండ్ బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని ఏ అబ్బాయి చూసినా ఇట్టే ఫ్లాట్ అయి పడిపోయే అందంతో మెరిసిపోతుంది. దీక్ష మా ముందు వచ్చి నిలబడేసరికి నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నవన్నీ లేచి నిలబడ్డాను. సార్ అక్కడ కొందరు అబ్బాయిలు ర్యాగింగ్ చేస్తున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పండి అంటూ అమాయకంగా చెప్పింది. అదేంటి, ర్యాగింగ్ చేస్తే ప్రిన్సిపల్కి కదా లేదా లెక్చరర్కి కదా కంప్లైంట్ ఇవ్వాలి, మీరేంటి నాకు చెప్తున్నారు అని అన్నాను. తను వింతగా చూస్తూ, అంటే మీరు లెక్చరర్ కాదా అంటుంది ఆశ్చర్యకరంగా. కాదు, నేను స్టూడెంట్నే అని అన్నాను. ఏంటి, నువ్వు స్టూడెంట్వా? చూస్తుంటే ఇంత పెద్దగా ఉన్నావు. నువ్వు ఇంకా స్టూడెంట్వా? నేను లెక్చరర్ అనుకున్నాను అంటుంది నోరు పెద్దగా చేసి. లేదు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని అన్నాను. ఏంటి, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయరా? చూడడానికి అలా లేవు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లా ఉన్నావు అని మూతు తిప్పి వెళ్ళిపోయింది. రే, ఏంట్రా అమ్మాయి పిచ్చిదానిలా ఉంది, ఏం మాట్లాడిందో తనకైనా అర్థమైందో లేదో అన్నాడు నా ఫ్రెండ్. నేనింకా షాక్లోనే ఉన్నాను, తను ఏమన్నదో అర్థం అవ్వక. రే, ఏమైందిరా? ఆ పిల్లని చూసి అలా షాక్ అవుతున్నావు ఏంటి? డైరెక్ట్గా వచ్చి నీకు ప్రపోజ్ చేసిందా అంటూ వచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ సింధు. లేదే, వచ్చి ఏదేదో వాగేసి వెళ్ళింది పిచ్చిపిల్ల. సింధు ఫక్కున నవ్వుతూ, రే, అది పిచ్చిపిల్ల కాదురా, మన సీనియర్ నిన్ను ర్యాగింగ్ చేసింది ఇప్పుడు అంటుంది నవ్వుతూ. ఏంటి సీనియరా? అంటే తను మన క్లాస్ కంటే ఎక్కువనా అని అన్నాను షాకింగ్గా. అవును విష్ణు, తను ఎవరో కాదు, మన ప్రిన్సిపల్ సార్ వాళ్ళ చెల్లి కూతురు. అయినా తనకి ర్యాగింగ్ చేయడానికి నేనే దొరికానా? నువ్వు చాలా లక్కీరా విష్ణు. తను ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుందో వాళ్ళనే ర్యాగింగ్ చేస్తుంది. అయితే ర్యాగింగ్ చేసి ఫ్రెండ్షిప్ చేయాలా? మామూలుగా పరిచయం చేసుకోవచ్చు కదా. అది దాని ఇష్టం రా.
ఇప్పటి నుండి మీరు ఫ్రెండ్స్ ఫిక్స్ అయిపో. ఓయ్ నువ్వేంటే నన్ను ఫిక్స్ అయిపోవడానికి? అమ్ముడు పోయానా? ర్యాగింగ్ చేసిన తనే నన్ను ఏమనకుండా వెళ్ళిపోయింది, మధ్యలో నువ్వేంటి అన్నాను. అయితే అదే మాట నేను చెప్తే ఒప్పుకుంటావా మిస్టర్ అని వినబడింది నా వెనక నుండి ఒక గొంతు. వెనక్కి తిరిగి చూశాను. ఎవరా అని. దీక్ష చేతులు కట్టుకొని నవ్వుతూ నా వైపే చూస్తుంది. దీక్ష కళ్ళు నా కళ్ళు కలుసుకున్నాయి. తన చూపు తిప్పుకోకుండా నన్నే చూస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. మొహం పక్కకి తిప్పాను. హలో విష్ణు, నేను దీక్ష, నీ సీనియర్ని. ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్, ఓకే? నా చెయ్యి ముందుకు పెట్టింది. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు, కానీ దీక్ష మాత్రం నచ్చింది. అందుకే నేను కూడా చెయ్యి కలిపాను. ఇంకా ఉంది. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి పార్ట్ 2 అని. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చిందో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి.